సార్ నమస్తే. అయితే ఇప్పుడు తెలుగుదేశంలో టీడీపీ అధినేత చంద్రబాబుకి ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో గెలవాలని ఉంది. మరి అక్కడ లోకల్గా క్యాడర్లో ఎవరైతే ఇప్పుడు ఎలక్షన్ నిలబడ్డారో వాళ్ళు ప్రచారాలకు కూడా అంతకు వెళ్లకుండా చాలా ధీమాగా ఉన్నారు, లేదా అంత సీరియస్గా తీసుకోవట్లేదు, ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి కదా, మీరు ఏమంటారు సార్? నేను గత 2-3 రోజులుగా కొన్ని నియోజకవర్గాల్లో తిరిగా, కొంచెం ముఖ్యమైన నియోజకవర్గాల్లోనే. ఆ భావం అయితే ఓటర్లలో కూడా ఉంది. వైసీపీ వాళ్ళు ఇంత తిరుగుతుంటే తెలుగుదేశం క్యాండిడేట్లు నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు ఏంటి అని కొంతమంది ఆశ్చర్యపోవటం నా దగ్గర ప్రస్తావించడం కూడా జరిగింది. నిజానికి చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక చివరి అవకాశం తనకి మళ్ళీ ముఖ్యమంత్రి కావటానికి అనే ఒక తీవ్రమైన పట్టుదలతో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇంత సమ్మర్లో కూడా రోజు 2-3 మీటింగ్లు మాట్లాడటం, అన్బిలీవబుల్ ఎనర్జీ. ఆయన శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఆ స్థాయి పట్టుదల తెలుగుదేశం అభ్యర్థుల్లో కనపట్టలేదు. జగన్ గారికి వ్యతిరేకంగా ప్రజలంతా ఉన్నారు కనుక మనం పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేకుండా వాళ్ళంతా గుంపులుగా మందలుగా వచ్చేసి భారీగా ఓటేసేసి మన గెలిపించేస్తారు, ఎందుకు వచ్చిన శ్రమ ఈ ఎండల్లో తిరగటం అన్నంత నిర్లిప్తతో వాళ్ళు వ్యవహరిస్తున్నట్టుగా నాకు అనిపించింది. మీకు ఒక నియోజకవర్గం గురించి చెప్తా. దేశం అంతా తెలిసిన నియోజకవర్గం, దేశం అంతా తెలిసిన అభ్యర్థులు. దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. ఆయన వైసీపీ నాయకుడు, కాకినాడకి వైసీపీ అభ్యర్థి, జగన్ గారికి అత్యంత సన్నిహితుడు. అయినప్పటికీ కూడా ఆయన శ్రీమతి, కూతుళ్ళు, అల్లుళ్ళు, కుటుంబ సభ్యులు కాకినాడలో దాదాపుగా రోజుకు ఒక వార్డు చొప్పున తిరుగుతున్నారు, ఓటర్లని కలుసుకుంటున్నారు, వైసీపీకి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఎండల్లో కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు వేరే పనుల్లో బిజీగా ఉండి పిఠాపురం పనుల్లో కాకినాడ మీద దృష్టి పెట్టకపోయినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం అసలు A to Z ఆడపిల్లలతో సహా అందరూ రోడ్ల మీద తిరుగుతున్నారు. అక్కడ తెలుగుదేశం అభ్యర్థి కొండబాబు అని వరమాడి వెంకటేశ్వరరావు అని ఏదో అంటారు. ఆయన తరఫున అసలు ప్రచారం జరుగుతున్న సూచనలే కనపట్టలేదని నాకు కాకినాడలో తెలుగుదేశం అభిమానులు కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఏంటి అని నేను కొంచెం ఎంక్వైరీ చేస్తే చంద్రశేఖర్ రెడ్డి గారి మీద చాలా వ్యతిరేకత ఉంది, జగన్ గారి మీద దానికంటే డబుల్ ఉంది, అందువల్ల వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసి ఓటేసేసి గెలిపిస్తారు, అందుకని ఈయన చాలా నిబ్బరంగా నిర్లిప్తగా భరవసాగా ఉన్నారు అన్నారు. కాకినాడ రూరల్ పరిస్థితి కూడా నాకు అదే అనిపించింది. అక్కడ కన్నబాబు వైసీపీ అభ్యర్థి, పంతం నానాజీ జనసేన అభ్యర్థి. నానాజీ కూడా అంత సీరియస్గా పనిచేయటం లేదు అని అక్కడ చెప్తే నేను ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నానాజీ కూడా కుడియడంగా ఇది 3వసారి అనుకుంటున్నాను నేను. కిందటిసారి కూడా 40,000 ఓట్లు తెచ్చుకున్నాడు కానీ ఓడిపోయాడు కన్నబాబు మీదే. ఇప్పుడు జగన్ మీద ఉన్న వ్యతిరేకతతోనే తను గెలుస్తాను, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి చరిష్మాతో నేను గెలుస్తాను అన్నట్టుగా చాలా క్యాజువల్గా ప్రచారం చేస్తున్నాడు అని చెప్తున్నారు. నేనైతే కలవలేదు, అభ్యర్థులందరూ తెలిసిన వాళ్ళైనా నేను ఎవరిని కలవలేదు. నేను ఊళ్ళో కాసేపు జనంలో తిరిగి చూసి వచ్చాను. వ్యతిరేకత ఉన్నమాట ఫ్యాక్ట్, దాంట్లో ఎవరికి అబద్ధం లేదు. వ్యతిరేకత ఉండబట్టే కదా జగన్ గారు అంతమంది అభ్యర్థుల్ని మార్చారు, కొంతమందిని టికెట్లు ఇవ్వలేదు, నిరాకరించారు. వ్యతిరేకత లేకపోతే అవన్నీ ఆయన చేసేవారు కాదు కదా. ఇప్పుడు సిద్ధమని చెప్పి తిరుగుతున్నారు. వ్యతిరేకత ఉన్నమాట ఫ్యాక్ట్. దాన్ని తగ్గించుకోవడానికి జగన్ గారు తీవ్ర కృషి చేస్తున్నమాట కూడా ఫ్యాక్టే. దాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రక్తం దారబోసి పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి అంత శ్రమ పడాల్సిన అవసరం లేదుగా, సుఖమైన జీవితం కదా అయింది. అయినా కూడా ఎండల్లో చెమట దారబోసుకుంటూ ఆయన తిరుగుతున్నారు కాలికి బలపం కట్టుకుని. కానీ ఆ కసి పట్టుదల తెలుగుదేశం కార్యకర్తల్లో కనపట్ల. ఎందుకని అంటే ఆ ఏడ్చేదాన్ని మొగుడు వస్తే నా మొగుడు వస్తాడని తెలుగులో సామెత ఉంది. అందుకని చంద్రబాబు నాయుడిని గెలిపించాలనుకుంటే మనం గెలుస్తాం, అతను వద్దనుకుంటే మనం ఓడిపోతాం, పెట్టుబడికి లాస్ ఎందుకు అనే వాతావరణం తెలుగుదేశం అభ్యర్థుల్లో కొంత మాట కనపడుతుంది. ఈ 4 రోజులు వాళ్ళు యాక్టివేట్ కాకపోతే దైవాధ్యనం లారీ సర్వీసు, గెలిస్తే గెలవచ్చు, ఓడిపోతే ఓడిపోవచ్చు. పైపెచ్చు జగన్ గారిని కానీ వైసీపీని కానీ జగన్ గారి వ్యూహాలను కానీ చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు అనేది నా అభిప్రాయం. ఆయన మనీ పవర్ని, అఫీషియల్ పవర్ని తెలుగుదేశం నాయకులు పెద్దగా అంచనా వేయకుండా ప్రజలు మమ్మల్ని గెలిపిస్తారు, వచ్చేస్తున్నాం అధికారంలోకి అనే ఇంప్రెషన్తో వాళ్ళు వ్యవహరిస్తున్నారేమో అని అనిపిస్తుంది. అది నిజమో కాదో చెప్పలేకపోయినా మనం
ఆ వైఖరి మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళు కూడా కష్టించి పనిచేయాలి, వాళ్ళ స్థాయిలో వాళ్ళు అన్ని వనరులను సమీకరించుకొని రంగంలో నడవాలి. కానీ అది కనపట్టలేదు తెలుగుదేశం వైపు నుంచి. ఒక కనపడుతుంది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు మీటింగు, ఆయన విమర్శలు, ఆయన తిరుగుళ్ళు, తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే మీడియా హడావుడి తప్ప క్షేత్రస్థాయిలో చాలా స్తబ్దుగా ఉంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. నాయకులకి అభ్యర్థులకి లేని దురద మనకెందుకు అన్నట్టుగా కార్యకర్తలు కూడా అంత యాక్టివ్గా కనపడట్లేదు. నేను 4 నియోజకవర్గాలు తిరిగాను, 4 కూడా కుడియడంగా ఇట్లాగే ఉంది పరిస్థితి. దీన్ని బట్టి ఏమో గెలిస్తే గెలవచ్చు, గెలవకపోతే గెలవకపోవచ్చు, కానీ వాళ్ళ ప్రయత్నం లోపం అయితే మాత్రం క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనపడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.